అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి ఏంద్రనైనా ఇది అంతా. ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. అది ఎట్లా పైసలు పనికిరాని కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? ఒక్క ఫోన్, వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు వచ్చుతాడు, ఆ రీళ్లలో పెడతాడు, దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు, అది వేస్ట్. అదొక పిచ్చి పట్టింది, ఒక సైకోకల్దాం అయిపోయారు వీళ్ళు అమ్మప్ప అంతా. వాడు కూడా ఇది బోర్డు పెడతాడు, వాడు 10 బోర్డులు చూస్తారు, 10 మంది అయిపోయారు, బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ తేలిండు. అరే మీరు మునిగేది చెప్పారు కానీ మాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సులో 1,00,000 ఉంటారా? ఎవరికి ఉండారా నాయన? అరే అర్థం ఏదో చిన్న పిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి ఏంద్రనైనా ఇది అంతా. ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు కెమెరాలు ఎవడో ఏంటది ఏమంటారు దాన్ని, ఇప్పుడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే ఆ రీల్ రాదు, కానీ నాసుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నారు అదంతా. అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పలేదు, ఎవడు ఆ రీల్ ఇస్తాడు. నాసుంటాడు గప్లతో ఆడబోయేది దొరికితే అది రాధాంతం చేస్తారు. అది ఏంద్రనైనా ఇదంతా. సైకోలు మెంటల్ గాలు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు? ఆయన మీద కూడా వస్తున్నాయి, రాహుల్ గాంధీ గారి మీద వస్తున్నాయి ఇవన్నీ. సార్ ఇంకా వెంకటరెడ్డి గారా, అరే పోవా బాబా, ఓ బయటికి పో, పెద్ద మనుషులు అక్కడ తెలియదు వాళ్ళకు. ఇదిగో బ్రదర్, ఇంకోటి పిసిసి ప్రెసిడెంట్ కు సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న అదేదో ఫ్లోలో అనేసాడు ఆయన. మా దగ్గర కాంగ్రెస్ లో 6 నెలలు పిసిసి అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఉంటారు, 2 years పిసిసి ఉంటాడు. తర్వాత 1 year ఉండొచ్చు, 2 years కూడా ఉంచవచ్చు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అది చర్చ కాదు. అదిగా వెంకన్న ఎప్పుడో భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్లకు 4 ఏళ్లకు అని దృష్టిలో పెట్టుకొని అన్నాడు ఆయన. అది కాబట్టి అది సీరియస్ మ్యాటర్ కాదు. పాపం వెంకన్న ఏదో ఆయన నాకు అర్థమైంది, చూసినది నేను. ఆయన ఏదో ఇప్పుడు ఈయన ఇంకా మహేష్ గారిది ఇంకా 6 నెలలు అయితే 2 years, నాకు తెలిసి ఇంకో అవతల 1 year ఉండొచ్చు, ఇంకా 2 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఇంకా 2 years ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు కదా. ఇక దాని మీద 1, 2, 3 బీసీ బ్రదర్స్ చూసిన, 2 బ్రదర్స్ మాట్లాడారు, 3 బ్రదర్స్ మాట్లాడి, అరే నాయన మేము రెడ్డిలము బీసీలము ఊర్లలో అన్నదమ్ముల తిరిగి కలిసి ఉంటాం రా నాయన, మీరు ఆ 2, 3 1, 2, 3 బ్రదర్స్ మీరేదో వాళ్ళ మీరదే ఒత్తుడు పెట్టుడే ఏంద్ర ఇదంతా. ఊర్లల్లా రెడ్డిలు బీసీలు సమస్త కులాలు అన్నదమ్ములుగా మంచి చెడుకు కలిసి ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. నువ్వేమో 1, 2, 3 బ్రదర్స్ ఇక్కడ హైదరాబాద్ ఉంటారు, మీరు